ఫహాద్‌కి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ ఏమన్నా కనుక్కున్నారా? పాకిస్తాన్ నుంచి ఎప్పుడొచ్చాడు భారతదేశానికి? అసలు పాస్‌పోర్టు, అసలు వీసా, అలా పర్మిషన్ ఎలా వచ్చింది? ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా కనుక్కున్నారా సార్? కొన్ని డీటెయిల్స్ కనుక్కోవడం జరిగింది. ఇంకా కనుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి. అతను 1998లో ఇండియాకి వచ్చారు. 1990లో వాళ్ళ యాక్చువల్గా మదర్ అండ్ ఫాదర్ మ్యారేజ్ చేసుకొని సౌదీ అరేబియాలో ఉన్నారు. ఆ సౌదీ అరేబియాలోనే ఆ పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత 1998లో ఫాదర్ చనిపోవడం జరిగింది. ఆ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఈ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇండియన్ సిటిజన్. ఫాదర్ వచ్చేసి పాకిస్తాన్ సిటిజన్. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఆమె కూడా పాకిస్తాన్ సిటిజన్ గా మారిపోయింది. మారిపోయిన తర్వాత వీళ్ళు ఈ ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా యొక్క సిటిజన్షిప్ వాళ్ళ మదర్ మాత్రం పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉంది. ఇతనికి ఇండియన్ సిటిజన్షిప్ కోసం 2018లో అప్లై చేసిండు. అది మనకు ఒక కాపీ వచ్చింది. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా రావాల్సి ఉన్నాయి. అవన్నీ చూస్తున్నాం, మేము వెరిఫై చేస్తాం ప్రతిదీ. వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఉంటుంది. ఈయన తర్వాత ఆమె సిస్టరు, ఆమె కూడా ఇండియన్ పాస్పోర్ట్ ఉందని చెప్పడం జరుగుతుంది. అవి కలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఇద్దరు బ్రదర్లో ఒక పెద్ద బ్రదర్కు ఇండియన్ పాస్పోర్ట్ ఉందని అతను చెప్తున్నాడు. అది కూడా కలెక్ట్ చేసుకోవాలి. చిన్న బ్రదర్కి ఏమి లేదు, ఇంకా ఏ సిటిజన్షిప్ లేదు, అతను అట్లానే ఉంటున్నాడు అనేది మాకు తెలిసిన సమాచారం. దాని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయాల్సి. ఫహాద్‌కి సంబంధించి అంటే ఆ ఆఫీస్‌కి సంబంధించి కూడా అంటే అక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఏంటి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అదే సార్, ఇంకా ఇప్పుడే మనకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అవన్నీ కూడా తెలుసుకోవాల్సి